దావీదు గారు మనకు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యాలారా, నేను మేకలు మేపేవాడిని, గొర్రెలు మేపేవాడిని. ఈరోజు ఇశ్రాయేలీయుల దేశానికి, కొన్ని లక్షల మంది దేశానికి నేను రాజుగా ఎన్నిక చేయబడడానికి మనుషుల రికమెండేషన్ లేదు, ఏ మనిషి నాకు సాయం చేయలేదు. జీవం కలిగిన దేవుడి అడుగడుగులు ఆయన తీసుకొచ్చాడు. ఆయనే మాట్లాడేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సమూయేలుతో ఇదిగో దావీదనే ఒక్కని నేను కనుగొన్నాను అన్నాడు. ఆ సమూయేలు ఎక్కడ తీసుకొచ్చాడంటే దావీదు ఇంటి తీసుకొచ్చేసాడు. దేవుడే. ఈ దావీదు ఇంటికి వచ్చిన తర్వాత దావీదు గారి ఇంటికి వెళ్ళాడు. ఈయన గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఆ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త. ఇదిగో నీ ఇంటిలో ఎవడో దేవునికి నచ్చినోడు ఉన్నాడంట, నాకు కావాలి అని అంటే, ఇదిగో మా పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఏడోవాడు, ఎనిమిదోవాడు, వీళ్ళెవ్వరు కాదయ్యా, ఇంకా ఎవరన్నా ఉన్నారంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కడున్నాడయ్యా, కడసారి వాడు మేకలు మేపుకుంటాడు, వాడి జ్ఞానం లేనోడు, వాడు మనుషుల మధ్య కూడా ఉండడు, వాడికి స్నేహం తెలియదు వాడికి, కానీ ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండే మనిషి. చూడండి దేవుని బిడ్డలారా, ఆ దావీదును ఏ స్నేహము తెలియకపోనా దావీదు ఇంటికి ఎవరు వచ్చారంటే, దావీదును రాజుగా చేసే మనిషిని దేవుడు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు జీవం కలిగిన దేవుడిని నువ్వు నమ్మగలిగి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు వెతుకుతున్నది నీ దగ్గరకు వస్తాడు. దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఆశపడకుండానే దేవాది దేవుడు నీ కొరకు అనేకమైన వాటిని సిద్ధపరిచి